విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరే. తెలుగు చిత్రరంగానికి రెండు కళ్ళలా మెలిగారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలకు కొరతగా ఉన్న రోజుల్లో ప్రవేశించి తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకుని తెలుగు జాతి గర్వించదగ్గ సినిమాలను ఇద్దరు హీరోలు అందించారు. వీరిద్దరిలో కొన్ని సారూప్యాలు, మరికొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. ఇద్దరు హీరోలు కాకముందు స్టేజ్ మీద స్త్రీ పాత్రలు పోషించారు. అక్కినేని హరిశ్చంద్రలో చంద్రమతి వేషం వేస్తే 1940లో కాలేజీలో ఇంటర్ చదివే రోజుల్లో రాజమౌళులు దౌత్యం నాటకంలో నాగమ్మ వేషం వేశారు ఎన్టీఆర్. దశాబ్దాల తరబడి తెలుగు చిత్ర పరిశ్రమకు వీరిద్దరూ రథచక్రాలుగా నిలిచారు. తెలుగు చిత్ర రథాన్ని తెలుగు గడ్డకు తరలించడానికి ఎంతో కృషి చేశారు. అంతేకాదు వీళ్ళిద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమకు క్రమశిక్షణ నేర్పారు. ఆరోగ్య విషయాలతో సహా అన్నింటా క్రమశిక్షణతో మెలిగారు. తెలుగు చిత్ర పరిశ్రమకి గుర్తింపు, గౌరవం, హోదా, డబ్బు తెచ్చిపెట్టిన ఘనత వీరిద్దరిదే. స్టార్డమ్ అనే మాట ఈ మహానటుల కాలంలోనే తెలుగునాట ప్రవేశించింది. 1932లో మాట నేర్చిన తెలుగు సినిమా 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో నాగేశ్వరరావు చిత్రరంగంలోకి ప్రవేశించారు. ఆయన వచ్చిన 7 ఏళ్ల తర్వాత రామారావు గారు సినీరంగ ప్రవేశం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు మొదటి చిత్రం ధర్మపత్ని, ఇక ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ మన దేశం. వీళ్ళిద్దరూ తమ మొదటి సినిమాల్లో గుర్తింపు పొందని పాత్రల్లో నటించారు. అంతేకాదు ఆ తర్వాత కొన్నేళ్లకు 6 నెలల తేడాతో హైదరాబాదులో స్టూడియోలు నిర్మించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేస్తే ఎన్టీ రామారావు రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియో స్థాపించారు. స్వర్ణయుగం తొలి దశాబ్దం కాలంలో విడుదలైన సినిమాల సంఖ్యలో సగభాగం ఈ మహానటులు నటించిన చిత్రాలే ఉండడం విశేషం. స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న వీరిద్దరూ ఎలాంటి భేషజాలకు పోకుండా 14 సినిమాల్లో కలిసి నటించారు. వాటిలో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక సినిమాలున్నాయి. ప్రపంచ సినీ చరిత్రలో ఏ ఇద్దరు అగ్రనటులు ఇన్ని సినిమాల్లో, ఇన్ని జానర్స్లో కలిసి నటించలేదు. ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి. 1950లో పల్లెటూరు పిల్లతో ప్రారంభించి ఆ తర్వాత సంసారం, పరివర్తన, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చరణదాసి, మాయాబజార్, భూ కైలాస్, రేచుక్క, గుండమ్మ కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, చాణక్య చంద్రగుప్త, రామకృష్ణులు, చివరిగా సత్యం శివం చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం తర్వాత దాదాపు 14 ఏళ్ల పాటు ఈ అగ్రనటుల ఇద్దరి మధ్య మాటలు లేవు. మళ్ళీ 1977లో విడుదలైన చాణక్య చంద్రగుప్త సినిమాతో ఈ ఇద్దరు అగ్రనటులు కలిసి నటించారు. ఈ మూవీని రామారావు ఆయన సొంత నిర్మాణ సంస్థ రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్లో స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ చంద్రగుప్తుడిగా నటిస్తే అక్కినేని చాణక్యుడిగా నటించారు. మరోవైపు తమిళ నటుడు శివాజీ గణేశన్ ఈ సినిమాలో అలెగ్జాండర్ పాత్రలో నటించారు. చాణక్య చంద్రగుప్త తర్వాత తన రెగ్యులర్ ప్రొడ్యూసర్ విబి రాజేంద్ర ప్రసాద్తో కలిసి నాగేశ్వరరావు నిర్మించిన రామకృష్ణులు సినిమాలో వీళ్ళిద్దరూ మరోసారి కలిసి నటించారు. ఇక ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు నిర్మాణంలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సత్యం శివం వీరిద్దరి కలయికలో వచ్చిన చివరి సినిమా. తెలుగు చిత్ర పరిశ్రమను విస్తృతం చేయాలనే లక్ష్యంతో, ధ్యేయంతో కృషి చేసిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సేవలను ప్రేక్షకులే కాదు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 1968 జనవరి 26న ఇద్దరిని ఒకేసారి పద్మశ్రీ బిరుదుతో సత్కరించి గౌరవించింది. 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నంది అవార్డులు ఈ ఇద్దరు అగ్రనటులు నటించి చిత్రాలకు రావడం విశేషం. ఈ అగ్రనటులు ఇద్దరూ హిందీ సినిమాల్లో నటించారు. అక్కినేని సువర్ణ సుందరి హిందీ రీమేక్లో నటిస్తే ఎన్టీఆర్ చండీరాణి, నయా ఆద్మీ సినిమాల్లో నటించారు. మరోవైపు వీళ్ళిద్దరూ తమిళంలో కూడా తమ సత్తా చాటారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరు కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వారే. ఏఎన్ఆర్ది గుడివాడ తాలూకా వెంకట రాఘవాపురం, రామారావుది నిమ్మకూరు. వీరిద్దరూ సినీ పరిశ్రమకు నట వారసులను అందించారు. ఈ రెండు కుటుంబాలకు చెందిన 3వ తరం నట వారసులు కూడా సినిమాల్లో తమదైన ప్రత్యేకతతో రాణిస్తుండడం విశేషం. ఎన్టీఆర్ తన అర్ధాంగి జ్ఞాపకార్థం బసవతారకం ఆసుపత్రిని నిర్మించారు. అక్కినేని తన జీవిత భాగస్వామి పేరిట అన్నపూర్ణ స్టూడియో కట్టారు. ఈ అగ్రనటుల భార్యలు వీరిద్దరి కంటే ముందే కన్నుమూశారు.
అక్కినేని కంటే ఏడాదిన్నర పెద్ద అయిన ఎన్టీఆర్ సినిమాల్లోకి రావడానికి పెద్దగా కష్టపడలేదు. 1116ల అడ్వాన్స్తో బిఏ సుబ్బారావు 'పల్లెటూరి పిల్ల' సినిమా రామారావు హీరోగా బుక్ అయ్యారు. పాత్రల ఎంపికలో అక్కినేని ఆచితూచి అడుగులు వేస్తే, ఎన్టీఆర్ మాత్రం హీరోయిజం ఉన్న సినిమాలతో పాటు ప్రతినాయక పాత్రలు, తాగుబోతు, దివ్యాంగుల పాత్రలు వేయడానికి వెనకడుగు వేయలేదు. తన నట జీవితంలో ఏఎన్నార్ ఎప్పుడూ కృష్ణుని పాత్రను వేయలేదు. కానీ 'సిపాయి చిన్నయ్య' చిత్రంలో ఓ పాటలో కృష్ణుడిగా కాసేపు కనిపించారు. రాజకీయాల్లోకి ప్రవేశించి పార్టీ పెట్టాలనుకున్నప్పుడు అక్కినేనితో సంప్రదించి ఆయనను కూడా రాజకీయాల్లోకి ఆహ్వానించారు రామారావు. తన ఆరోగ్య కారణాల వల్ల రాలేనని చెప్పి తన అభినందనలు తెలియచేశారు నాగేశ్వరరావు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎన్టీఆర్ పదవులు ఆఫర్ చేసిన మన స్నేహం ముఖ్యమైనది, ఈ పదవులు ఎందుకు బ్రదర్ అని చెప్పి సున్నితంగా తిరస్కరించారు అక్కినేని. ఇంతటి అనుబంధం కలిగిన వీరిద్దరి మధ్య అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించిన 7 ఎకరాల స్థలం విషయంలో మళ్లీ మనస్పర్ధలు ఏర్పడి దాదాపు 7 ఏళ్లు దూరమయ్యారు. అలా దూరం కావడానికి, తిరిగి తామిద్దరం దగ్గర కావడానికి కూడా రామారావే కారణమని అక్కినేని చెప్పేవారు. తెలుగు సినిమాకి స్టార్డమ్ నేర్పిన ఈ మహానటులిద్దరూ తమ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఏనాడు బహిరంగంగా ఒకరినొకరు నిందించుకోలేదు. చివరిగా వీరిద్దరూ ఒకే నెలలో అంటే జనవరిలో కన్నుమూశారు. తెలుగు తెరపై తొలి మాస్ హీరో అక్కినేని నాగేశ్వరరావు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎన్టీఆర్ రాకముందు వరకు సినీ రంగంలో ఏఎన్నార్ ఒక్కరే స్టార్ హీరో. ఎన్టీఆర్ వచ్చాక ఇద్దరయ్యారు. ఇటు నుంచి చూసిన అక్కినేని కంటే అందగాడు, స్ఫురద్రూపి, మహానటుడు అయిన ఎన్టీఆర్ని ఢీకొనడం అంటే సాధారణమైన విషయం కాదు. అందుకే శైలిని మార్చుకున్నాడు. తెలివితో యుద్ధం చేశాడు. పోటీ అంటే ఎలా ఉంటుందో పరిశ్రమకు పరిచయం చేశాడు. ప్రత్యర్థి బలాన్ని గుర్తెరిగి ఎలా ముందుకెళ్ళాలి, ఎలా విజయాన్ని అందుకోవాలో నాగేశ్వరరావుకి తెలిసినంత ఏ హీరోకి తెలియదంటే అతిశయోక్తి కాదు. అసలు తెలుగు సినిమాకు పోటీతత్వాన్ని పరిచయం చేసిందే అక్కినేని నాగేశ్వరరావు. ఆ పోటీతత్వమే ఆయన్ని నట సామ్రాట్ని చేసింది. పద్మశ్రీగా, పద్మభూషణుడిగా, పద్మవిభూషణుడిగా, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా ఆయన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టింది ఆ పోటీతత్వమే. లైలా మజ్నూలో ఖైస్, అనార్కలిలో సలీం, బాటసారిలో సురేంద్రనాథ్, అర్ధాంగిలో రఘునాథరావు, ప్రేమ్నగర్లో కళ్యాణ్, ప్రేమాభిషేకంలో రాజేష్, మనసే మందిరంలో డాక్టర్ రఘు, మరీ ముఖ్యంగా దేవదాసు, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ ఈ పాత్రలను ఈ స్థాయిలో నటించి మెప్పించగల నటుడు భారతీయ చలనచిత్ర చరిత్రలో వేరొకరు కనిపించరనేది శిలాక్షర సత్యం. దశాబ్దాల పాటు తన నటనతో ఆనందాన్ని పంచి తెలుగు వారందరినీ రుణగ్రస్తుల్ని చేశారు అక్కినేని. ఏఎన్నార్ అంటే క్రమశిక్షణకు మారు పేరు. ఏఎన్నార్ అంటే ఆర్థిక క్రమశిక్షణకు మరో పేరు. ఏఎన్నార్ అంటే అభినయానికి అసలు పేరు. జనహృదయాల్లో మహానటుడు, చిరస్మరణీయుడే. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.